తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యుత్ ఎల్ఈడి బల్బుల బహుకరణ అభినందించిన సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా చిలుకూరు మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు 49,600 విలువ చేసే 16 విద్యుత్ ఎల్ఈడి బల్బులు, చిలుకూరి వెంకటరామరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు 18,600 విలువ చేసే 6 ఎల్ఈడి బల్బులు, పిడిసిల్ల గ్రామానికి చెందిన ఎల్ఐసి క్లబ్ నెంబర్ శ్రీనివాస్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం 18,600 విలువ చేసే 6 విద్యుత్ ఎల్ఈడి బల్బులను బహుకరించి గ్రామంలో విద్యుత్ ఎల్ఈడి బల్బులు వెలుగుల్లో వారి అమ్మా నాన్నల చిరునవ్వులను వెతుక్కుంటున్నారని గ్రామ సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి అభినందించారు. కానీ పెంచిన తల్లిదండ్రులను కనికరం లేకుండా అనాథాశ్రమాలకు పంపించే ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప మనసున్న మనుషులు నేటి సమాజానికి మార్గదర్శకం అవుతారు అని, వీరిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటే అన్ని గ్రామాలు అభివృద్ధిలో ముందుకు పరిగెడతాయని సర్పంచ్ వెంకటరెడ్డి అన్నారు. వారు బహుకరించిన ఎల్ఈడి బల్బులను సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి దగ్గరుండి బల్బులను విద్యుత్ సిబ్బందిచే అమర్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు డేగా రమేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వీడియో చేసినప్పుడు కూడా నాకు చెప్తే నేను వచ్చి వీడియో తీసుకుంటాను. స్విచ్ అయిపో ఆన్ చేయాలి. ఆన్ చేస్తా అందం పటేల్ ఆన్ చేసినట్టుంది. ఆయన ఎక్కడ చేసినాడు? నువ్వు అట్లా నువ్వు అట్లా దాని స్కూల్ అనారేసు నాకేనా ఇలా వేసుడు బండి వేసుడు అటాక్ వేసిపోతే గడ్డ గడ్డ కిందికి వేసేస్తాయి. పట్టుకొని ఉంటేనే మొట్లపల్లి గ్రామ అభివృద్ధి లోపల ఈ మొట్లపల్లిలో వాళ్ళు ఉన్న ఊరును మర్చిపోకుండా ఎక్కడ నౌకర్లు చేసుకున్నా కానీ వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కొరకు చిలుకూరి మోహన్ రెడ్డి కొడుకు బాబులు గారు 40,000 రూపాయల ఎల్ఈడి బల్బులు కొనియడం జరిగింది. చిలుకూరి వెంకటరామరెడ్డి కొడుకులు సుత 20,000 బల్బులు కొనియడం జరిగింది, ఎల్ఈడి 100 వాట్స్. మరియు పక్క ఊరు గ్రామమైన శ్రీనివాస్ గారి సుత వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం కొరకు 20,000 లైట్లు కొనియడమైంది. మొత్తము 24 లైట్ల తోటి గ్రామం లోపల ప్రతి సెంటర్కు 2-3 చొప్పున గ్రామ అభివృద్ధి లోపల వాళ్ళందరూ పాలు పంచుకున్నందుకు ఊరు తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామానికి ఎవరైనా ప్రతిసారి డొనేషన్ చేస్తున్నారు, గ్రామ అభివృద్ధి లోపల పాలు పంచుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.